ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజల సంక్షేమం కోసమే పాలకులు. మాది ప్రజాప్రభుత్వం అని చెప్తున్న తెలంగాణ సర్కార్ ఈ దిశగా రెండు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. అందులో ఒకటి వికారాబాద్ జిల్లా లగచెర్లలో పారిశ్రామిక వాడ కోసం చేపట్టిన భూసేకరణను ఉపసంహరించుకోవడం. రెండోది నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయడం. 632 ఎకరాల 26 గుంటల సేకరణకు ఆగస్టు 1న దీనికి నాంది పలికారు. ఇక లగచెర్లలో ఫార్మా గ్రామాల ఏర్పాటును స్థానికులు వ్యతిరేకించారు. వేరే పరిశ్రమలు వస్తాయంటే మాత్రం స్వచ్ఛందంగా భూములు ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వ ఆలోచన కూడా మారింది. టెక్స్టైల్ కంపెనీలు ఏర్పాటు చేస్తే కాలుష్య రహితంగా ఉండటం, అలాగే స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తోంది. ఈ మేరకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తోంది. ఈ మేరకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసే ఆలోచన కూడా చేస్తోంది ప్రభుత్వం. అటు దిలావర్పూర్లోను కూడా జనం రోడ్డెక్కారు. ఈ రెండింటి వెనుక బీఆర్ఎస్ నేతల కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆధారాలతో ఎండగట్టినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేసింది. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, సీఎం రేవంత్ రెడ్డి రెండు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రజల సంక్షేమం కోసమే పాలకులు, మాది ప్రజాప్రభుత్వం అని చెప్తున్న తెలంగాణ సర్కార్ ఈ దిశగా ఒక రెండు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. అందులో ఒకటి వికారాబాద్ జిల్లా లగచెర్లలో పారిశ్రామిక వాడ కోసం చేపట్టిన భూసేకరణను ఉపసంహరించుకోవడం. రెండోది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ రద్దు చేయడం. సో లగచెర్లలో ఫార్మా గ్రామాల ఏర్పాటుకు స్థానికులు వ్యతిరేకించారు. అయితే వేరే పరిశ్రమలు వస్తాయంటే మాత్రం స్వచ్ఛందంగా భూములు ఇస్తామంటూ కూడా గ్రామస్తులందరూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రభుత్వ ఆలోచన కూడా మారింది. ఇక్కడ టెక్స్టైల్ కంపెనీలు ఏర్పాటు చేస్తే కాలుష్య రహితంగా ఉండటం, అలాగే స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయని కూడా భావిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ సర్కార్ రెండు ఇంపార్టెంట్ డిసిషన్స్ అయితే తీసుకుంది. సో ఏంటి ఈ రెండు డిసిషన్తో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఎలా ఉండబోతుంది కార్యాచరణ, ప్రజలకి వీటిని తిరస్కరించడం లేకపోతే వీటిని క్యాన్సిల్ చేయడం ద్వారా ప్రజలకి ఏ విధంగా లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది? ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజలే ప్రభువులుగా భావించింది. ఎందుకంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయకూడదు, ప్రజలకు ఏ కష్టం నష్టం కలిగించకూడదన్న యాంగిల్లోనే రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే నిర్మల్ జిల్లా దిలావర్లో ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి ఎక్కడైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టుకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కుమార్తో పాటు అలాగే వాళ్ళ వియ్యంకుడికి సంబంధించి కూడా అందులో వాళ్ళు డైరెక్టర్లుగా ఉండే ఆ కంపెనీని పెట్టడానికి వాళ్ళు భూసేకరణ చేశారు. కంపెనీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఇథనాల్ పరిశ్రమ వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి వాళ్ళు భావించారు. దాంతో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ని, ఎస్పీని పంపించి రైతు నేతలతో చర్చలు జరిపి ఇథనాల్ పరిశ్రమని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అది ఒక నిర్ణయం అయితే,
ఇవాళ రెండవ నిర్ణయాన్ని కూడా చాలా సీరియస్గానే తీసుకుంది. లగచర్ల పోలేపల్లిలో ఏదైతే 632 ఎకరాలు ప్రభుత్వం గతంలో ఫార్మా విలేజ్కు సేకరించిందో ఆ ఫార్మా విలేజ్ను రద్దు చేస్తున్నట్టు పత్రికా ప్రకటన 4 పేజీల రూపేణ ఇచ్చింది. ఏదైతే వికారాబాద్ కలెక్టర్ కూడా కాసేపటి తర్వాత ఫార్మా విలేజ్ బదులు ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నారు. జగ్గారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నగేషా. హలో హలో నమస్తే జగ్గారెడ్డి గారు. నమస్తే, ఎవరు మాట్లాడేది నగేషా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల పోలపల్లిలో 632 ఎకరాలకు సంబంధించి ఫార్మా విలేజ్లను రద్దు చేస్తూ ప్రకటించింది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటన జారీ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా చూస్తారు? అంటే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమా? అంటే ప్రజలు అంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మేము ఆందోళన చేయడం వల్లే వాళ్ళు వెనక్కి తగ్గారంటున్నారు. అంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి, గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేసే ప్రక్రియలో మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒక ఆలోచన కానీ ఆ ప్రయత్నాలు కానీ ఎప్పుడు కూడా చేయలేదు వాస్తవాన్ని కూడా. కానీ బాధాకరం ఏంటంటే ఎప్పుడైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వాళ్ళు ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే వికారాబాద్ అంటే వికారాబాద్ అని ఇప్పుడు అంటే జనరల్గా ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో లగచర్లకు సంబంధించి కూడా ఏదైతే కొడంగల్ సంబంధించి కూడా ఏదైతే మనము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఆ నియోజకవర్గంలో రైతులను ఒప్పించి అక్కడ ఇండస్ట్రియల్స్ తీసుకురావాలన్న ప్రక్రియలో భాగంగా వ్యూహాత్మకంగా అంటే ఈ కంటిన్యూ ప్రాసెస్ ఏ గవర్నమెంట్లో చేసే ప్రక్రియలో కంటిన్యూ ప్రాసెస్లో జరిగే దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో కొంతమంది ద్వారా రైతులను వ్యూహాత్మకంగా ముందే వాళ్ళ ఆలోచన చేసుకొని ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి చెడ్డ పేరు రావాలి, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలి అని ఇండైరెక్ట్గా కొంతమంది రైతులను ఇన్వాల్వ్మెంట్ బిఫోర్ ప్లానింగ్లో టీఆర్ఎస్ నాయకులు చేసిన దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సరే ఏం జరిగినా ఈ రైతులను తీసుకొచ్చి ముందు పెట్టి దీని ఫ్రంట్లో బీఆర్ఎస్ రాజకీయం చేయడం కానీ, రైతులను అడ్డం పెట్టుకొని బ్యాక్లో బీజేపీకి సంబంధించి సెంట్రల్లో ఢిల్లీ దాకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుండి ప్రోత్సహించడం కానీ ఇవన్నీ కూడా కొంత మన కాంగ్రెస్ గవర్నమెంట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ డిస్టర్బ్ చేసే ప్రక్రియలో భాగం ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా కాబట్టి దీంట్లో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే దీని మీద కూడా ఒక ఫండింగ్ అంటే నేను అనుకుంటున్నది ఏంటంటే బయట కూడా ప్రచారం అది జరుగుతుంది. ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి, ఈ ఇండస్ట్రియల్ ప్రయత్నాలన్నీ కూడా అడ్డం తలగాలి, ఆపాలి, వీళ్ళకి మంచి పేరు రావద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సక్సెస్ఫుల్ కావద్దు ముఖ్యమంత్రిగా అనే ఒక రాజకీయ వ్యూహాత్మక ప్రక్రియలో భాగమే ఈ గొడవలకు దారి తీసిందని చాలా స్పష్టంగా కనబడుతుంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సరే రాజకీయంగా వాళ్ళు రైతులను అడ్డం పెట్టుకొని ఏదైతే చేస్తున్నారో పెద్ద మనసుతోటి ఆలోచన చేసే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకొని సరే వాళ్ళు కొంతమంది రైతులు అడ్డం పెట్టుకొని ఆడుతున్న ఆటలకు సరే దాన్ని అడ్డం పెట్టుకొని వారు ఒక నిర్ణయం తీసుకొని అది క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ ఇంకో రకంగా డెవలప్మెంట్ చేయాలనే ప్రక్రియలో భాగమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిరనేది మనకి స్పష్టంగా కనబడుతుంది కదా నగేష్. ఓకే, సో మొత్తానికంటే అంటే ఇండస్ట్రియల్ కారిడారు పెట్టాలనేది మీ ప్రభుత్వం ఆలోచన, అక్కడ ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి అనేది కూడా ఆలోచన. అలాగే రైతులకు కూడా ఒక పర్ఫెక్ట్ రేటును కూడా నిర్ణయించి వాళ్ళని సంతృప్తి పరిచే విధంగానే చర్చలు జరగాయని తెలుస్తుంది. అవన్నీ నిజమేనా? నిజమే. వాస్తవానికి కూడా ఏంటంటే ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పాలసీ మీరు ఒక్క విషయం గమనించండి. మనము గతంలో ముఖ్యమంత్రి ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మల్లన్న సాగర్లో రైతులు అక్కడ
అప్పుడున్న కలెక్టర్ల ద్వారా పోలీసులను ఇన్వాల్వ్మెంట్ చేసి లాఠీలతో దెబ్బలు కొట్టి ఇళ్లల్లో రైతులను కొట్టి దాదాపు ఒక 4-5 సంవత్సరాలు ఒక హింసాకాండ పరిస్థితులు మనము మల్లన్న సాగర్ మనం చూసినాం. ఇదంతా కూడా మీడియాలో కానీ ఏదైనా కానీ ఎక్కడైనా చూడండి, ఇక్కడ కలెక్టర్ ని తీసుకుపోయేటప్పుడు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు కొందరి రైతులను అడ్డం పెట్టి పాపం వాళ్ళకు కూడా తెలియదు ఇదంతా. ఆ రైతులకు అక్కడున్న కొంతమంది రైతులకు అవగాహన వాళ్ళకి లేకపోవడం వల్ల వాళ్ళ ముందు పెట్టి కలెక్టర్ని తీసుకుపోయి అక్కడ ఒక వాతావరణాన్ని అధికారుల మీద దాడి అనే ఒక ప్రక్రియని అక్కడ చూపించారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్క పోలీసు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా సరే పోలీసును ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక్కరినన్నా కొట్టినట్టు ఎక్కడన్నా మనం ఈ యొక్క ఎపిసోడ్ లో మనం చూసినామండి ఎక్కడన్నా లేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా మల్లన్న సాగర్ రైతులను ఎట్లా హింస పెట్టిండు, పోలీసులతో ఎలాంటి లాఠీ దెబ్బలు కొట్టిర్రు, ఆ ఊర్లు ఎట్లా ఖాళీ చేయించుండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఆనాడు కేసీఆర్ మల్లన్న సాగర్ రైతులు చేసిన దాడి ఇక్కడ రైతుల మీద ఎక్కడైనా దాడి చేసినాడు కనబడదా? ఇక్కడ ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ చూపించండి. నేను ఇప్పుడు కేటీఆర్ అడుగుతున్నా, హరీష్ రావు అడుగుతున్నా, ఆనాడు మీరు పోలీసులను వాడుకొని రైతులను నడ్డి మీద కొట్టిర్రు మల్లన్న సాగర్ లో. ఇక్కడ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎక్కడైనా పోలీస్ అధికారులు ఒక్క రైతును కొట్టినట్టు ఒక ప్రూఫ్ చూపిస్తారా? కలెక్టర్ మీద టిఆర్ఎస్ నాయకులు రైతులను అడ్డం పెట్టి దాడి చేసే ప్రక్రియలో కూడా పోలీస్ అధికారులు ఎక్కడ కూడా రైతులను ఏమనలే. చట్టపరంగా మరి అధికారుల మీద టిఆర్ఎస్ నాయకులు దాడి చేసి కేసులు పెట్టినా సహజంగా ఉంటుంది. కానీ ఏ పోలీసు ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐసిఏ కానీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎవరినన్నా రైతును కొట్టినట్టు ఒక ఆధారం చూపించగలుగుతారా టిఆర్ఎస్ నాయకులు? కాబట్టి అల్టిమేట్ ఒకటే, 9 ఏళ్ళ తర్వాత ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ కావాలి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ కావాలి. అది కేసీఆర్ గారి యొక్క రాజకీయ ఎజెండాలో భాగమే. కేటీఆర్, హరీష్ రావు టిఆర్ఎస్ నాయకులను అడ్డం పెట్టుకొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని డెవలప్ కాకుండా ఆపే ప్రయత్నంలో కొంతమంది రైతులకు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది రాజకీయ విమర్శ కాదు, ఇది నిజం అనేది మా అభిప్రాయం. నిన్న ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలో పరిశ్రమను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మా కుటుంబ సభ్యులు లేరు, మా కుమారుడు ఎవరు లేరని చెప్పి కూడా ఆయన కొంత ఎదురుదాడికి దిగాడు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అది రికార్డు పేపర్ మీదనే ఉంది కదా. అవును, రికార్డు మీరే చూపించారు, మీ గవర్నమెంట్ సీతక్క గారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, పర్మిషన్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్. వాళ్ళు ఇచ్చారు కదా పర్మిషన్. ఆనాడు రైతులు ఎందుకు ఆందోళన చేయలేరు? అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరైనా ఉద్యమాలు చేస్తే పోలీసుల ద్వారా లాఠీ చార్జీలు వాళ్ళని ఇళ్లలో పెట్టి టార్చర్ చేసారు. అందుకే ఆ రోజు రైతులు ఎవరు రోడ్డు మీదకి రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పోలీసులతోటి రైతులను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పాలసీ కాదు. కాబట్టి మేము పోలీసులను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తలేం. కాబట్టి పోలీసులతో ప్రజలను రైతులను భయపెట్టించే ప్రయత్నం మేము చేస్తలేం. కాబట్టి ఆ రోజు విత్తనాల ఫ్యాక్టరీ వ్యతిరేకంగా భయానికి మాట్లాడలేని రైతులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇక్కడ స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఏమన్నారు కాబట్టి, కాంగ్రెస్ పాలసీ ఎప్పుడు ప్రజల మీద జులుం చేయదు కాబట్టి, అందుకోసమే స్వేచ్ఛగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరూ తన వాయిస్ వినిపిస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రస్తరోకాలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీసులను అడ్డం పెట్టి ప్రజలను భయపెట్టించే ప్రక్రియ లేదు కాబట్టి వాళ్ళ గొంతులు విప్పుతున్నారు. ఆనాడు భయంతో 4 గోడల మధ్యలో నలిగిపోయిన రాష్ట్రంలో ఉన్న రైతులు కానివ్వండి, రాష్ట్రంలో ప్రజలు కానివ్వండి, వాళ్ళ మనోభావాలు చెప్పుకోనేలు, వాళ్ళ బాధలు చెప్పుకోనేలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు స్వేచ్ఛగా అందరూ వచ్చి చెప్తున్నారు. ఆ రోజు మీరు పెట్టిన ఫ్యాక్టరీ అప్పుడు భయానికి ఆ రైతుల ఆ విత్తనాల కంపెనీ వద్దు అని
ఆ రోజు అనలేక ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళు చెప్తున్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాక్చాతుర్యం ఉంటుంది, స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు, ఇక్కడ పోలీసుల జులుం ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అనే ఒక ఆ భయం లేదు కాబట్టి బయటకు వచ్చింది. కాబట్టి సరే, ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యుల యొక్క ఇండస్ట్రీ అనేది కాగితాలు చూపెడుతున్నాయి. అది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, సీతక్క పర్సనల్ ఒపీనియన్ కాదు, అది కాగితాల బట్టే అది చెప్పడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన కుటుంబ సభ్యులని ఆ కాగితాలు ఎవరు చెక్ చేసుకున్నా ఎవరు బంధువులు అనేది కూడా చాలా క్లారిటీ ఉంది కదా దాని మీద. కాబట్టి గమనించాలనేది నేను మిమ్మల్ని కూడా నేను కోరుతున్నా. ఇది కూడా మహబూబాద్లో కేటీఆర్ ఒక ధర్నా కూడా నిర్వహించాడు. మేము గిరిజనులకు అండవుకుంటాం, ఖచ్చితంగా ఎదుర్కొంటామని. ఈ మధ్య సిరిసిల్ల జిల్లాలో కూడా ఒక కలెక్టర్ని సన్యాసాన్ని తిడుతూ కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నాడని చెప్పి కూడా విమర్శలు చేస్తే ఐపీఎస్ అధికారుల సంఘం, ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ఖండించింది. అంటే విచిత్రం ఏంటంటే గతంలో తెలంగాణ వాదం పేరు మీద తెలంగాణలో ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ తిట్టింది వాళ్ళే, పోలీస్ అధికారులను తిట్టింది వాళ్ళే, వాళ్ళు వాదాన్ని అడ్డం పెట్టుకొని కొట్టింది వాళ్ళే. హరీష్ రావు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో రైతులు కానీ ప్రజలు కానీ యువకులు కానీ రోడ్ల మీదకి వచ్చి స్వేచ్ఛగా తన గొంతు విప్పి చెప్పుకునే ఒక డెమోక్రసీని కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ స్వేచ్ఛనిచ్చింది. ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది. కింద అటెండర్ నుంచి మొదలుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ సెక్రటరియట్ లెవెల్ దాకా స్వతంత్రంగా ఇది తప్పు ఒప్పు అని చెప్పే ఒక స్వతంత్రము కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అది నడుస్తుంది. ఈరోజు ఈ 1 yearలోనే అంటే దాదాపు 11 నెలలు అవుతుంది. డిసెంబర్ రేపటికి ఎల్లుండికి 1 year అవుతుంది. కానీ ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నాడు కేటీఆర్? ఏ మెసేజ్ ఇస్తున్నాడు ఆయన కూడా? అంటే గతంలో కాంగ్రెస్ లేదని అంటేనేమో మమ్మల్ని తప్పుగా చూపించే కేటీఆర్ అంటే మీరు సన్నాసులు అనొచ్చు, అవతల దద్దమ్మలు అనొచ్చు, ఐఏఎస్ ఆఫీసులు చేతగానులు అనొచ్చు, అంటే వాళ్ళు ఏదైనా చలామణి అవుతుంది అనే దాంట్లో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నాను, గతంలో మీరు రైతులను పోలీసుల లాఠీలతో దెబ్బ కొట్టినప్పుడు ఈ రోజు మాట్లాడుతున్న మాటలు ఆ రోజు ఏమైనది అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా కేటీఆర్ని అడుగుతున్నారు. ఆ రోజు మీరు పోలీసులతోటి విద్యార్థులను కొట్టిరు, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టిరు, కాకతీయలో స్టూడెంట్స్ని కొట్టిరు, మరి మీరు రైతులను కొట్టిరు. మీరు ధర్నా చౌక్ ఏది మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ తీసేసిర్రు. ఎవరైనా సెక్రటరీకి వస్తే మీరు 1-2 నెలలు జైళ్ళలో పెట్టిర్రు. మరి ఇవన్నీ మీరే కదా చేసింది. అంటే ఆ రోజు మీరు ఏం చేసినా అది కరెక్టా? ఈ రోజు మేము ఏం చేయకుండా మా తప్ప అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు. చేసేది అని మీరే ఆ రోజు కూడా. ఇక్కడ ఏం రాజకీయ విమర్శలు ఏమైనా చెప్పండి ఇక్కడ. కాబట్టి మీరు ఆ రోజు మీరు జులుం అయితే చేసిరో తెలంగాణ ప్రజల మీద, అలాంటి జులుం కాంగ్రెస్ గవర్నమెంట్లో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గవర్నమెంట్లో అలాంటివి పోలీసు జులుం లేని పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అందుకే 10 ఏళ్ల గొంతు విప్పని, బాధలతో ఉన్న గొంతు విప్పని ప్రతి రైతు ఆ బాధలను చెప్పుకునే విధంలో భాగమే ఈరోజు అందరు రోడ్ల మీదకి వస్తున్నాడు. అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో పోలీసుల జులుం లేదు అనే భయం పోయింది. కాబట్టి ఇది గమనించాలని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ జగ్గారెడ్డి గారు. మొత్తానికైతే లగచర్లకు సంబంధించి భూసేకరణ ఫార్మా విలేజ్కు రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది. కాసేపటి తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 632 ఎకరాల ఫార్మాసిటీ విలేజ్ వద్దని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తులు, ప్రజల నుంచి ఏదైతే వాళ్ళు అనుకున్న రీతిలో అక్కడ పొల్యూషన్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ విజ్ఞప్తులన్నింటినీ ప్రభుత్వం గమనించింది. అధికారుల ద్వారా వాళ్ళ నుంచి ఏదైతే వినతి పత్రాలను స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వాళ్ళని డెవలప్ చేయొచ్చు, విద్య ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ మొత్తంలో తమకు లభిస్తాయని చెప్పి లగచర్ల పోలపల్లి గ్రామ ప్రజలు ప్రభుత్వానికి చెప్పడంతో తమ భూమికి కూడా ఏదైతే రేటు గతంలో ఒక రేటు చెప్పారు, కొంచెం రేటుకు పెంచి కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళని ఒప్పించింది. ఆ
ప్రజలు ఏదైతే ఉన్నారో రైతులు ఆ భూములు పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా తాము స్వచ్ఛందంగానే ప్రభుత్వానికి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఆ దిశగా ఇండస్ట్రియల్ కారిడార్ దిశగా లగచర్లలో ఏర్పాటుకు అన్ని సన్నాహాలు చేస్తుంది. కలెక్టర్ ప్రకటన తర్వాత ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధికారుల ద్వారా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేష్.